గుడ్ ఈవినింగ్ డియర్ ఫ్రెండ్స్. మరోసారి దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తా ఉన్నాం. ఈరోజు చాలా ప్రత్యేకమైనటువంటి సమయం. కారణం ఏంటంటే ఒక ప్రత్యేక పరిచర్యను అలాగే దానికి సంబంధించినటువంటి పుస్తకాలను మీకు పరిచయం చేయడానికి చాలా సంతోషంగా ఉంది. లెట్స్ గెట్ ఇన్ టు ద ప్రోగ్రామ్. వీఆర్ గోయింగ్ టు హ్యావ్ అ వండర్ఫుల్ టైమ్ దిస్ ఈవినింగ్. సో వెల్కమ్ టు ఆల్ ఆఫ్ యూ. స్నేహితులారా, మీకు అందరికీ స్వాగతం. ఈరోజు చాలా ప్రత్యేకమైనటువంటి అంశాన్ని మీ ముందుకు తీసుకురావడం చాలా సంతోషంగా ఉంది. జీవితంలో అందరం ఎదుర్కొనేటువంటి సమస్యలు, భవిష్యత్తును గురించి, గతం మనల్ని బాధ పెడతా ఉంటే, వర్తమానంలో అనిశ్చితి పరిస్థితులు ఎదుర్కొంటూ ఉంటే, భవిష్యత్తును గురించి అనేక ప్రశ్నలు మన ముందుకు వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు ఈ జీవితం పైన విరక్తి కలిగేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. ఆధ్యాత్మిక జీవితంలో ఇంకా ఈ ప్రశ్నలు చాలా లోతుగా వెళ్ళడం అనేది మనం గమనిస్తాం. అయితే దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ఆధ్యాత్మిక వరం పరామర్శ పరిచర్య లేక సలహాలు, ఆధ్యాత్మిక సలహాలు తీసుకోవడం. దీన్నే కౌన్సిలింగ్ మినిస్ట్రీ అంటారు. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. మాకు లీడర్షిప్ పాఠాలు నేర్పినటువంటి మా గురువు వారిని ఇంటర్వ్యూ చేయడం చాలా సంతోషంగా ఉంది. శాంసన్ సునీల్ రాజ్ గాంధీ గారు, శాంసన్ గాంధీ అంటారు, డాక్టర్ శాంసన్ గాంధీ గారు మనతో ఉన్నారు. ఐ వెల్కమ్ శాంసన్ గాంధీ అన్న. గుడ్ ఈవినింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ యువర్ టైం. కొంచెం ఈ కౌన్సిలింగ్ పరిచర్యను గురించి ఆలోచించక ముందు, మీరు మంచి కెరియర్ పాత్లో ఉన్నప్పుడు, చాలా యంగ్ ఏజ్లో మీరు ఈ పరిచర్య వైపు వచ్చారు. దేవుడు ఎలా నడిపించారు మిమ్మల్ని? నేను యేసు ప్రభుని చాలా యవన దశలో నేను దేవుని యేసు ప్రభు సొంత రక్షణగా అంగీకరించాను. అప్పుడు నాకు 18 సంవత్సరాలు. ఆ సమయంలో రక్షణలో మార్గంలో వచ్చినప్పుడు నాకు ఎన్నో ప్రశ్నలు ఎదురయ్యాయి. ఆధ్యాత్మికంగా, లేకుంటే వ్యక్తిగతంగా, లేకుంటే కుటుంబపరంగా. ఈ ప్రశ్నలన్నీ నా మెంటర్స్ దగ్గరికి వెళ్ళి, ఎవరైతే పెద్దలు ఉన్నారో వెళ్తే, కొన్నిసార్లు వాళ్ళు చెప్పేవాళ్ళు, కొన్నిసార్లు వాళ్ళకి సమయం లేకపోవడం కానీ, లేకుంటే చెప్పలేకపోవడం కానీ ఇవి జరిగేవి. సో నాకు ఒక ప్రశ్న ఏం తట్టిందంటే, మరి జనాలు చాలా బహిరంగంగా పెద్ద గుంపులకు మాత్రం మంచి పరిచర్యలు ఉన్నాయి, వ్యక్తిగతంగా ఉండే వారికి, వ్యక్తిగతంగా పరిచర్య కావాల్సిన వాళ్ళకి పరిచర్య లేదు, అలా ఎందుకు లేదు అని బైబిల్లో చూసినప్పుడు, మరి యేసు ప్రభు ప్రత్యేకంగా వ్యక్తిగతంగా అందరితో, సమరయ స్త్రీ కానీ, లేకుంటే మన నికోదేము కానీ, వ్యక్తిగతంగా వాళ్ళతో మాట్లాడాడు. సో అది నాకు తట్టింది. అక్కడి నుంచి ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. దాని తర్వాత నాకు తెలిసింది ఏంటంటే, కౌన్సిలింగ్ అనే పరిచర్య ఉంది, కానీ అది జరగటం లేదు అనేసి ఆ విధంగా భారం పెరుగుతూ వచ్చింది. సంఘంలో పరిస్థితి ఎలా ఉందంటారు మీరు, మీ దృష్టిలో? అంటే పుల్పిట్ మీద నుండి ప్రసంగాలు చేయడం అనేది చాలా ఎక్కువగా జరుగుతూ ఉంది, కానీ విశ్వాసులను వ్యక్తిగతంగా బలపరచడం, వ్యక్తిగతంగా వారి ప్రశ్నలకు జవాబులు చెప్పడం అనేది ఏ లెవెల్లో జరుగుతూ ఉందంటారు? ఇప్పుడు కొంచెం అవగాహన వచ్చింది. మరి ముఖ్యంగా కోవిడ్ తర్వాత చాలామంది కౌన్సిలింగ్ అనే పరిచర్యకు కొంచెం ఓపెన్గా ఉన్నారు. మరి సెక్యులర్గా కానీ, లేకుంటే మన చర్చెస్లో కానీ ఆ యొక్క అవేర్నెస్ చాలా పెరిగిపోయింది. సో ఓపెన్గా ఉన్నారు. కానీ చర్చెస్లో మాత్రము కౌన్సిలింగ్ పరిచర్య మెల్లగా ఇంక్రీజ్ అవుతూ ఉంది. మేము సుమారు 28 ఏళ్ళ నుంచి మనం ఈ పరిచర్యలో ఉన్నాం, కానీ చాలా నెమ్మదిగా చర్చెస్ ఓపెన్ అవుతున్నాయి. ఇండిపెండెంట్ చర్చెస్ చాలా ఓపెన్గా ఉన్నారు, వాళ్ళు పరిచర్య చేయడం జరుగుతూ ఉంది. కానీ మెయిన్ లైన్ చర్చెస్లో ఇంకా అవగాహన కానీ, లేకుంటే ఆ యొక్క ఇంపార్టెన్స్ కానీ వాళ్ళు గుర్తించడం లేదు. కాబట్టి అక్కడికి కూడా జరిగితే చాలా బాగుంటుంది. చాలామందికి ఉన్నటువంటి అపోహ అనాలా, లేకపోతే ఆలోచన అనాలా ఏంటంటే, ప్రార్థన చేయగానే స్వస్థతలు వచ్చేస్తాయి, ఈవెన్ మానసికమైనటువంటి సమస్యలకు కూడా సొల్యూషన్స్ వచ్చేస్తాయి అనుకుంటారు. మానసికంగా ఒత్తిడులకు లోనవుతూ ఉన్నప్పుడు ఒకవేళ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలన్నా, లేక కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళాలన్నా కూడా అది ఒక రుగ్మత లాగా చూస్తారు. అది బయటికి చెప్పుకోవడానికి కూడా ఇష్టపడరు. ఇది సంఘంలో కూడా జరుగుతూ ఉంది.
దీనికి సొల్యూషన్ ఏంటంటారు? అంటే వాక్యానుసారంగా ఎలా అర్థం చేసుకోవాలి? వాక్యానుసారంగా చూస్తే కనుక మరి బైబిల్ మొదలు పెట్టుకొని చివరి వరకు దేవుడు ఇలాంటి పరామర్శ పరిచర్య ఉండాలా, జరగాలా, తను చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి బైబిల్ ప్రకారంగా వెళితే మరి చాలా తేటగా మరి ఈ పరిచర్య జరుగుతున్నట్టు, అవసరం అన్నట్టు మనం గుర్తించుంటున్నాం. కానీ మన చర్చెస్లో కానీ మన పరిచర్యలో కానీ ఈ వ్యక్తిగతమైనటువంటి పరిచర్య చాలా కష్టమైనది, లేకుంటే పెద్ద పెద్ద గుంపులతో కూడినది కాదు. కాబట్టి చాలామంది ఇలాంటి పరిచర్య చేపట్టడానికి వెనక్కి వెళ్తున్నారు. ఇంకొకటి ఏంటంటే మరి ఈ పరిచర్యకు కావాల్సినటువంటి తరబీదు కూడా అవసరం, ట్రైనింగ్ కూడా అవసరం. మరి ఆ ట్రైనింగ్ కూడా మరి అందరూ పొందుకొని, ప్రాముఖ్యంగా చర్చ్ లీడర్షిప్ గుర్తించి పొందుకొని మరి అలాంటి కౌన్సిలర్స్ని చర్చ్లో మరి వాళ్ళని ఒక కౌన్సిలింగ్ టీమ్ లాగా తీర్చిదిద్ది మరి మెంబర్స్కి ఇంట్రడ్యూస్ చేసి, మీకు ఏమన్నా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, మేము వాళ్ళకి తరబిది ఇచ్చాము అని అలాంటి హామీ ఇచ్చి ఆ విధంగా ఎంకరేజ్ చేస్తే కనుక బాగా జరుగుతుంది. కానీ మీరు అన్నట్టు కొంచెం స్టిగ్మా అనేది కూడా ఉంది. కానీ ఆ స్టిగ్మా చాలా తక్కువతో వస్తూ ఉంది. బికాజ్ జనాలకు ప్రాబ్లమ్స్ ఎక్కువైతే ఉన్నాయి. ఏం చేయాలో తోచక మరి ఏదో దొరుకుతుంది, వెళ్దాం, ఎవరన్నా ఏమని అనుకోనివ్వండి, మనమైతే వెళ్దాం అనేసి వస్తున్నారు. సో ఈ యొక్క సెంటర్లో కూడా, మన కౌన్సిలింగ్ సెంటర్లో కూడా క్రిస్టియన్స్, నాన్ క్రిస్టియన్స్ అందరూ వస్తుంటారు. సో పర్సన్ టు పర్సన్ అనే పరిచర్య మీరు 28 సంవత్సరాల క్రితం ఆరంభించారు. ఇది 29వ సంవత్సరం. మీ పరిచర్య కార్యక్రమాలు ఎలా ఉంటాయి? ప్రాముఖ్యంగా ఈ యొక్క పరిచర్య ట్రైనింగ్ ఇవ్వడానికి మేము పూనుకున్నాం. ఎందుకంటే మేము కౌన్సిలింగ్ చేయడానికి ఉంది, మాకు చాలా ట్రైనింగ్ ఉంది, స్కోప్ ఉంది. కానీ దేవుడు ఇచ్చినటువంటి దర్శనం ప్రకారము ఒకవేళ ట్రైన్ చేస్తే కనుక ఆ ట్రైన్డ్ కౌన్సిలర్స్ చాలా మందికి కౌన్సిలర్స్ లాగా ఉండొచ్చు అనేసి ఆ మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ గుర్తించి ట్రైనింగ్కి మేము డెడికేట్ అయి ఉన్నాం. సో అవర్ మెయిన్ మినిస్ట్రీ, మా యొక్క ప్రాముఖ్యమైనటువంటి పరిచర్య కౌన్సిలర్స్ని ట్రైన్ చేయడం, అది మొట్టమొదటిది. సో సుమారుగా మేము ఒక సంవత్సరంలో ఒక దగ్గర 280 days ట్రైనింగ్ మేము ఇస్తూ ఉంటాం. ఆల్మోస్ట్ ఎవ్రీ డే ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ జరుగుతుంది. ప్రస్తుతం ఒక 4 ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉన్నాయి ఆన్లైన్. సో ఈ మధ్యలో కోవిడ్ తర్వాత చాలా మటుకు ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఆన్లైన్లో ఉన్నాయి. మా వెబ్సైట్ కనుక వెళ్తే కనుక అన్ని ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. సో మొట్టమొదటిది ట్రైనింగ్. రెండోది ఇక్కడ కౌన్సిలింగ్ సెంటర్, ఒక మోడల్ కౌన్సిలింగ్ సెంటర్ లాగా ఏర్పాటు చేసి ఇక్కడ ఎవరైనా కౌన్సిలింగ్ కావాలంటే ఇక్కడికి రావచ్చు. వ్యక్తిగతంగా కౌన్సిలింగ్ ఇవ్వబడుతుంది. సో మా కౌన్సిలింగ్ టీంలో ఒక ప్యానెల్ ఉన్నారు, లేడీస్ ఉన్నారు, జెంట్స్ ఉన్నారు. సో ఎవరికైతే ఏ కేసు సూటబుల్ ఉంటుందో ఆ విధంగా మ్యాచ్ చేసి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటాం. అది రెండోది. మూడోదేమో మేము కొన్ని సెమినార్స్ కూడా కండక్ట్ చేస్తుంటాం. అవి ఏదో ప్రాబ్లం ఉందని కాదు, కానీ మోర్ లైక్ ప్రివెంటివ్, మ్యారేజ్ ఎన్రిచ్మెంట్, అవేర్నెస్ కొరకు. అండ్ ఎవరైనా వ్యక్తిగతంగా కౌన్సిలింగ్కి రావడానికి హెసిటేట్ చేస్తే కనుక పర్లేదు, మీరు భార్యాభర్తల్లాగా ఒక మ్యారేజ్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ అటెండ్ కాండి. మీకు ఏమైనా సమస్యలు ఉంటే అక్కడ మీరు గుర్తించవచ్చు, దానికి కావాలంటే మీకు ఒక సొల్యూషన్ దొరుకుతుంది అనేసి ఆ విధంగా మ్యారేజ్ ఎన్రిచ్మెంట్, ప్రీమ్యారిటల్ కౌన్సిలింగ్, పేరెంటింగ్, క్రిస్టియన్ పేరెంటింగ్, ఇంకా స్ట్రెస్ మేనేజ్మెంట్, గ్రీఫ్ కౌన్సిలింగ్, ఇలాంటివి సెమినార్స్ చేస్తూ ఉంటాం. ఇంకా ఏదైనా ప్రత్యేకమైనటువంటి టాపిక్ ఉంటే దానికి కూడా డిజైన్ చేసినటువంటి సిచ్యుయేషన్స్ ఉన్నాయి. సో మీరు ట్రైనింగ్ అన్నారు. ట్రైనింగ్ అంటే ఎన్ని నెలలు ఉంటుందా, ఎన్ని రోజులు ఉంటుందా ప్రోగ్రామ్? ఎస్, మా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అన్ని మాడ్యులర్ కోర్సెస్. అంటే లెవెల్ 1 అయితే ఒక మాడ్యూల్, అక్కడ 50 hours ఆఫ్ ట్రైనింగ్. ఆన్లైన్ అయితే కనుక మీరు 4 weeks కంప్లీట్ చేయొచ్చు. 3 days per week ఫర్ 4 weeks, 12:30 to 5. ఆ విధంగా 50 hours ఆఫ్ ట్రైనింగ్ అంటాం. లెవెల్ 2లో 2 modules ఉన్నాయి. అది 200 hours, 120 classroom hours, 80 hours ఆఫ్ అసైన్మెంట్స్ ఫర్ ది సేమ్ క్యాండిడేట్స్.
యా, ఆఫ్టర్ దే ఫినిష్ లెవెల్ 1 దే గో టు లెవెల్ 2. ఓకే. అట్లా లెవెల్ 2 అయ్యాక లెవెల్ 3 ఉంది. సో మొత్తం కలిపి చూస్తే 550 అవర్స్ ఆఫ్ ట్రైనింగ్ కొరకు ఉంది. వావ్. కానీ మంచి విషయం ఏంటంటే దీని గురించి లెవెల్ 1 తర్వాత కూడా మీరు స్టాప్ కావచ్చు, లెవెల్ 2 తర్వాత కూడా స్టాప్ కావచ్చు, లెవెల్ 3 అంటే ఇంకా అడ్వాన్స్ ఉంటుంది. ఓకే. సో మీరు ఏ లెవెల్లో పరిచర్య చేయాలనుకుంటున్నారో అది గుర్తించేసి మీ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఎక్కడి నుంచి ఏ లెవెల్ అయినా చేసి ఆప్ చేసుకో. ఓకే. స్టాండ్ అలోన్ ప్రోగ్రామ్స్. ఓకే, వండర్ఫుల్. ట్రైనింగ్స్తో పాటు మీరు లిటరేచర్ కూడా ప్రొడ్యూస్ చేస్తారు. ఓ ఎస్, దట్ ఈస్ ఇంకొక మినిస్ట్రీ మాది. ఏమవుతుందంటే ఈ కౌన్సిలింగ్ అనేది చాలా కల్చరల్ పరంగా, అంటే మన సామాజిక పరంగా ఉండవలసినటువంటి పరిచర్య. ఎందుకంటే మన కల్చర్ ప్రతి స్టేట్లో చేంజ్ అవుతుంటుంది. ఇంకా మనం చూస్తే కనుక ఈ కౌన్సిలింగ్ లిటరేచర్ చాలా మటుకు అమెరికన్ వెస్టర్న్ వాళ్ళు డెవలప్ చేశారు. చాలా మంచి లిటరేచర్ ఉంది, కానీ అది కల్చర్ మాత్రం వెస్టర్న్ కల్చర్. కాబట్టి అది గుర్తించి మొట్టమొదటి నుంచి మేము మన ఇండియన్ కల్చర్కి ఏది సూటబుల్గా ఉంటుందో మన ఇండియన్ ఆథర్స్ రాయడానికి మేము ఆ విధంగా ఆలోచించి చాలా లిటరేచర్ మేము ప్రొడ్యూస్ చేసాం. ఇంకేంటంటే సాధారణంగా ఈ చాలా మందికి చదివే ఓపిక ఉంటుంది, కాబట్టి వాళ్ళకి చక్కగా చిన్న బుక్లెట్స్ ఒక 10-12 పేజెస్ 15 పేజెస్ ఒక్క సిట్టింగ్లో కూర్చొని చదవచ్చు. ఇన్ఫర్మేటివ్, స్ట్రైట్ టు ద పాయింట్ అనేది ఆ యంగ్స్టర్స్కి పర్టికులర్గా సూటబుల్గా అపీలింగ్గా ఉండేటకు ఆ బుక్లెట్స్ అనేసి చేశారు. యా, ఆ బుక్స్ దగ్గరికి రాకముందు ఓకే, మీరిచ్చే ట్రైనింగ్స్ అంటే సర్టిఫికేషన్ ఎలా ఉంటుంది? అంటే ఇవి ఎవరైనా పరిచర్యలోనికి వెళ్ళి కౌన్సిలింగ్ పరిచర్యనే జీవితాంతం ఒక కాలింగ్ లాగా తీసుకోవాలనుకునే వాళ్ళకు రికగ్నైజ్డ్ సర్టిఫికేట్స్ లాగా ఏమైనా ఉంటాయా? యా, మేము మా ఆర్గనైజేషన్ పరంగా మేము ఒక సర్టిఫికేట్ ఇస్తాము. సర్టిఫికేట్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ ద కోర్స్. ఎవరైనా ఫుల్ అటెండెన్స్ లేకుండా జస్ట్ పార్టిసిపేషన్ సర్టిఫికేట్ ఇస్తాం. ఓకే. సో ఎవరైతే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తారో వాళ్ళకి ఆ సర్టిఫికేట్ ఈజ్ రికగ్నైజ్ సర్టిఫికేట్. ఎవరు రికగ్నైజ్ చేశారు అంటే ముందేమో ఏసీసీ అనేవాళ్ళం, అసోసియేషన్ ఆఫ్ క్రిస్టియన్ కౌన్సిలర్స్ సౌత్ ఏషియా అని ఉండేది. ఇప్పుడు దట్ ఈస్ రీనేమ్డ్ అస్ క్రిస్టియన్ కౌన్సిలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా. సో వాళ్ళు మా మెయిన్ కోర్సెస్ అంటే ఈ సర్టిఫికేట్ లెవెల్ కోర్సెస్ అన్నీ రికగ్నైజ్ చేశారు. సో ఇట్స్ అ రికగ్నైజ్డ్ కోర్స్. సో ఎవరైనా పరిచర్లో పనిచేసేటప్పుడు ఈ సర్టిఫికేట్ వాళ్ళ ఆర్గనైజేషన్ కానీ పరిచయం చూపిస్తే వాళ్ళు ఇట్స్ రికగ్నైజ్ కోర్స్ అని గుర్తించవచ్చు. వండర్ఫుల్. బట్ ఇది క్రిస్టియన్ కోర్స్ కాబట్టి గవర్నమెంట్ ఈస్ నాట్ రికగ్నైజ్. అదే, ఇట్స్ రికగ్నైజ్. సో ఇప్పుడు లోకల్ చర్చెస్ కానీ డినామినేషనల్ చర్చెస్ కానీ ఈ సర్టిఫికేట్ ని రికగ్నైజ్ చేస్తాయా? చేస్తారు. ఓకే, చేస్తారు. అదే కాకుండా కొన్నిసార్లు కొన్ని ఎగ్జాంపుల్స్, ఒక ఇలస్ట్రేషన్ మాకు ఏమొచ్చాయంటే వాళ్ళు ఒక కాలేజ్ ఉంది, క్రిస్టియన్ కాలేజ్ ఉంది బాంబేలో. వాళ్ళు అడిగారట మీరు ఏమైనా అడిషనల్ కోర్సెస్ చేశారంటే మాది ఈ కౌన్సిలింగ్ చూపిస్తే దిస్ ఈస్ వెరీ గుడ్, వీ విల్ వాల్యూ ఇట్ అనేసి ఆ విధంగా ఈ మధ్యలో ఈ కోర్సెస్ వేరే ఇన్స్టిట్యూషన్స్లో కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. వండర్ఫుల్, దట్స్ గ్రేట్ న్యూస్. అంటే పరిచర్య అని చాలామంది ఎక్కువ కోరుకునేది కొన్ని రకాల పరిచర్యలు మాత్రమే, బోధించడము లేకపోతే సంఘ పరిచర్యలు చేయడం మాత్రం. కానీ ఈ వ్యక్తిగత పరిచర్యలు అనేటివి సంఘంలో చాలా అవసరతలో ఉన్నట్టుగా గమనిస్తా ఉన్నాం. మీరు చూసిన నీడ్స్ ఏంటి? వ్యక్తిగత సమస్యలు సంఘంలో విశ్వాసుల జీవితాల్లో చూసినటువంటివి ఎక్కువ బాధించేటువంటి సమస్యలు ఏంటి? ఇప్పుడు మేము ఒకసారి చక్కగా మా దగ్గర వచ్చినటువంటి కౌన్సిలీస్ ఎవరెవరు, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి అనేది ఒక మంచి అనాలిసిస్ చేసాం, రీసెర్చ్ డేటా అనాలిసిస్ చేసాం. అప్పుడు మేమేం కనుక్కున్నామంటే సుమారు 40-45% ఈజ్ రిలేటెడ్ టు మ్యారేజ్. అంటే పెళ్ళయ్యాక మ్యారేజ్ ప్రాబ్లమ్స్, ఇంకా పెళ్లి కాకముందు కూడా యవనస్తులు ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అనే దాని కూడా వచ్చేవాళ్ళు, అక్కడ కూడా చాలా ప్రాబ్లమ్స్ చూస్తూ ఉన్నాం. సో ఓవరాల్ ఒక 45% వరకు మ్యారేజ్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్. ఇంకా రాను ఇది ఎక్కువనే అవుతుంది. అవును. రెండవది ఏంటంటే మెంటల్ హెల్త్, మెంటల్ వెల్బీయింగ్, డిప్రెషన్ అనివ్వండి, లేకుంటే
గ్రీఫ్ అనివ్వండి, ఏదైనా కానీ దే ఆర్ నాట్ ఏబుల్ టు కోప్ విత్ ద ఛాలెంజెస్ ఆఫ్ ప్రాబ్లమ్. కాబట్టి మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ రెండోది. మూడోదేమో క్రిస్టియన్ పేరెంటింగ్ చాలా కష్టపడుతున్నారు, అవును, ప్రాముఖ్యంగా Digital అకాడమిక్స్లో ఇంకా డిజిటల్ ఏరియాలో. మూడోది ఇది మన అడిక్షన్స్ పోర్నోగ్రఫీ కానీ లేకుంటే సబ్స్టెన్స్ అబ్యూస్ కానీ ఇవి అడిక్షన్స్ బాగా వస్తున్నాయి. ఇంకా ఆఖరికి స్ట్రెస్ కానీ ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ వర్క్ ప్లేస్లో అవి ఉన్నాయి. దీస్ ఆర్ ద టాప్ ఏరియాస్. అయితే పరిచర్యకు వచ్చేటువంటి వాళ్ళు ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చూస్తూ ఉన్నటువంటి వాళ్ళు దేవుడు నాకు ఇచ్చిన పిలుపు కౌన్సిలింగ్ కాదులే అని అనుకునేటువంటి అవకాశం ఉన్నటువంటి వాళ్ళు, వాస్తవానికి ఒక పాస్టర్కి ఈ కౌన్సిలింగ్ స్కిల్స్ ఎంతవరకు అవసరం అంటారు? మీరు కనుక చూస్తే వన్ ఆఫ్ ద మెయిన్ రెస్పాన్సిబిలిటీ మాస్టర్స్ది ఈస్ కౌన్సిలింగ్. ఎస్. ఇప్పుడు సండే మార్నింగ్, ఆదివారం ప్రసంగం చేసినప్పుడు మనసు తట్టినప్పుడు అవి మనం జీవితంలో మరి ఫాలో కావాలని ఆలోచిస్తాం, కానీ కాలేకపోతాం. అది బహిరంగంగా ఎవరు చెప్పలేరు. కాబట్టి పాస్టర్ దగ్గరికి వచ్చినప్పుడు మీరు సండే ఇది మాట్లాడారు, నేను ఇది ఫాలో చేయడానికి ట్రై చేస్తాను, నాకు వీలవటం లేదు, ఏంటి మీరు హెల్ప్ చేస్తారా? దట్ ఈస్ కౌన్సిలింగ్. సో కౌన్సిలింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్ మినిస్ట్రీ టు డెవలప్ అ మెచ్యూర్ చర్చ్. సో నేను నా డాక్టరల్ స్టడీస్ అయ్యాక ఒక చక్కటి బుక్లెట్ ప్రొడ్యూస్ చేశాను, స్పిరిచువల్లీ మెచ్యూర్ అండ్ అన్ ఎమోషనలీ స్ట్రాంగ్ చర్చ్ అనేసి. సో ఒకవేళ ఒక చర్చ్ స్పిరిచువల్గా మెచ్యూర్ కావాలంటే కౌన్సిలింగ్ లేనిది కాదు, వ్యక్తిగతంగా వాళ్ళని ఎంకరేజ్ చేయడం కాదు. సో పాస్టరల్ మినిస్ట్రీలో ప్రతి ఒక్క పాస్టర్, అంటే వింతకరమైన విషయం ఏంటంటే చాలామంది పాస్టర్స్ వాళ్ళు థియలాజికల్ కాలేజ్లో ఎంటీహెచ్ కూడా చేస్తారు. అవును. కానీ వాళ్ళ ఆ డినామినేషనల్ రెస్పాన్సిబిలిటీస్ వలన అంతగా వాళ్ళు కౌన్సిలింగ్కి సమయం ఇవ్వలేకపోతున్నారు. కానీ ఇదే పాస్టర్స్ కనుక మన చర్చెస్లో ఉన్నటువంటి మెచ్యూర్ బిలీవర్స్ని ట్రైన్ చేస్తే కనుక వాళ్ళని కౌన్సిలర్స్ లాగా తీర్చిదిద్ది పాస్టర్స్ వాళ్ళ మీద సూపర్విజన్ లాగా చేసుకుంటూ ఉంటే చక్కగా జరుగుతుంది. అలా కొన్ని చర్చెస్లో మేము ఎంకరేజ్ చేసి వాళ్ళు ఆ విజన్ని గుర్తించాక వాళ్ళకి ఆ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి కౌన్సిలింగ్ మినిస్ట్రీగా స్టార్ట్ చేయడం చూసాం. ఇప్పుడున్నటువంటి పెద్ద సమస్య ఏంటంటే ఈ కుప్పలు తెప్పలుగా పుట్టుకొస్తున్న మెగా చర్చెస్ అనేటువంటి ఆ కాన్సెప్ట్లో అసలు ఒక పాస్టర్ని కలవడము, వారితో సమస్యలు షేర్ చేసుకోవడము సామాన్య బిలీవర్కి సాధ్యపడేది కాదు. ఎందుకంటే వాళ్ళు అందనంత దూరంలో ఉంటారు, వాళ్ళని కలవాలంటే కూడా సమయం ఇవ్వరు. కానీ అది కాపరి పరిచర్య అని పిలవాలంటే కూడా కొంచెం అనుమానాస్పదంగానే ఉంటుంది. అదొక సమస్య. రెండవ విషయం, ఇప్పుడు మీరు థియలాజికల్ స్టడీస్ గురించి మాట్లాడారు. ఇప్పుడున్నటువంటి సర్టిఫికేట్ కోర్సులు చాలా వస్తున్నాయి. థియాలజీ ఏమైనా అంటే ఆర్డినేషన్లు ఇవ్వడము చేస్తూ ఉన్నారు. కానీ ఈ ప్రాముఖ్యమైన ఏరియాని ఈ థియలాజికల్ సర్కిల్స్లో ఎంతవరకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు? ఈ రెండు ప్రశ్నలకు జవాబు చెప్పండి. ఎందుకంటే ఇది చాలా పెద్ద సమస్య. యాక్చువల్లీ థియలాజికల్ అకాడమిక్ సర్కిల్స్లో అసలు కౌన్సిలింగ్ మినిస్ట్రీ గురించినటువంటి మీరు చెప్పినటువంటి ఆ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుందా అనేది ప్రశ్న. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే మన చర్చ్ కానీ లేకుంటే బైబిల్ కాలేజెస్ కానీ దే షుడ్ బి విజనరీస్. బైబిల్ పరంగా ఏ పరిచర్య జరగాలనేసి వాళ్ళు ఒక స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే డిమాండ్ వలన రెస్పాండ్ అవుతున్నారు. కాబట్టి ఒక విధంగా సరే ఏదో డిమాండ్ను చూసి ఈరోజు కొన్ని కౌన్సిలింగ్ కోర్సెస్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, వాటిని పాపులరైజ్ చేస్తున్నారు. కానీ మళ్ళీ గ్రౌండ్ లెవెల్లో రియాలిటీ చూస్తే కనుక మళ్ళీ ఇంప్లిమెంట్ చేయడం మాత్రం చాలా తక్కువ. సో ఎందుకు ఈ విధంగా పాస్టర్స్ చాలా దూరంగా ఉంటారు? మరి ఒక సామాన్య
మెంబర్, చర్చ్ మెంబర్కి ఎందుకు అందుబాటులో ఉండరు అంటే ఇంకా మరి నేను దాని గురించి ఏం చెప్పలేను, కానీ దానికి ఒక సలహా మాత్రం చెప్తున్నాను. ఏంటంటే మీరు చేయలేకపోయినా, పాస్టర్స్ లాగా మీరు చేయలేకపోయినా వేరే వాళ్ళని ట్రైన్ చేసి మీరు తప్పకుండా చేయొచ్చు. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఇంకొకటి ట్రెండ్ నేను ఏం చూస్తున్నానంటే పాస్టర్స్ కొంచెం ఓకే మేము కౌన్సిలింగ్ చేస్తాం రాండి అంటారు. వాళ్ళు వింటారు, విన్నాక వాళ్ళకి కొంచెం టైం ఎక్కువ అవసరం ఉందో ఆ కౌన్సిలింగ్ చేయడానికి, లేకుంటే కాంప్లికేషన్ ఉందో ఇమీడియట్గా పలానా చోట మీరు కౌన్సిలింగ్కి వెళ్ళొచ్చు అనేసి పంపిస్తూ ఉంటారు. అది మంచిది కాదు. ఎందుకంటే అగైన్ వాళ్ళు దే ట్రస్ట్ యూ, మిమ్మల్ని నమ్ముతారు, మీ యొక్క దే ఆర్ యువర్ షీప్. సో మీరు చేస్తే బాగుంటుంది, మీ మీద నమ్మకం ఎక్కువ ఉంటుంది. మళ్ళీ ఒక స్ట్రేంజర్ దగ్గరికి వెళ్ళమంటే వాళ్ళ కష్టం అవుతుంది. కాబట్టి ఒక చర్చెస్ వాళ్ళ టీమ్స్ని డెవలప్ చేసుకుంటే చాలా బాగుంటుంది, అవసరం కూడా. అంటే ఈ విశ్వాసులను కట్టడంలో, వారి జీవితాలను కట్టడంలో పాస్టర్ యొక్క బాధ్యత చాలా సంవత్సరాల వరకు ఉంటుంది. 100%. సో వాళ్ళు కౌన్సిలింగ్లో ట్రైన్ అవ్వడం చాలా చాలా ఇంపార్టెంట్. వండర్ఫుల్, థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీ పుస్తకాలను పరిచయం చేయండి. ఇది పుస్తకం అనే ఛానల్. ఇంతకు ముందు అన్నట్టు ఈ బుక్లెట్స్ చాలా చిన్నవి బుక్లెట్స్. ఈ 3 బుక్లెట్స్ మేము తెలుగులో తర్జుమా చేసాము. ఇది ఒక డిప్రెషన్ మీద, ఇంకేమో ఇది కోపం అనే సబ్జెక్ట్ మీద, ఇదేమో చిన్నపిల్లలకు తల్లిదండ్రుల కొరకు ప్రత్యేకంగా, బట్ చిన్నపిల్లలు పరీక్షలను ఎదుర్కోండి స్ట్రెస్ లేకుండా. సో ఈ 3 తెలుగులో తర్జుమా ఉన్నాయి, కానీ ఇంగ్లీష్లో మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి. 15 టైటిల్స్ ఉన్నాయి. యాంగర్, పోర్నోగ్రఫీ, డిప్రెషన్, చిల్డ్రన్ విత్ లెర్నింగ్ డిజబిలిటీస్, రైట్, డిస్గ్రాఫియా లేకుంటే డిస్కాల్కులియా, ఇలాంటి లెర్నింగ్ డిజబిలిటీస్ ఉంటే ఎలా గుర్తించాలా, మరి వాళ్ళకి ఎక్కడ సహాయం దొరుకుతుంది అనేసి ఇది బుక్లెట్ మీకు ఇవ్వబడుతుంది. దెన్ వరీ, సూయిసైడ్, ఓకే, సూయిసైడ్స్ ప్రివెన్షన్, ఎలా గుర్తించాలా, సూయిసైడ్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, ఐడియేషన్ ఎలా ఉంటుంది అనేసి గుర్తించడానికి ఈ బుక్ రాయబడింది. స్మోకింగ్, మూవీస్, లోన్లీనెస్, ఇది చాలా ప్రాముఖ్యం. ఈ రోజులో డిజిటల్ వరల్డ్లో చాలా మటుకు అందరూ ఎవరికి వాళ్ళ జీవితంలో ఉంటున్నారు, కానీ లోన్లీనెస్తో బాధపడుతున్నారు. హౌ టు ఫేస్ లోన్లీనెస్, ఫ్రెండ్షిప్ ఆన్ ఫేస్బుక్స్, సో ఎలా సేఫ్గా ఉండాలా ఈ ఫేస్బుక్లో, డిజిటల్ మీడియాలో, ఫేస్ యువర్ ఎగ్జామ్స్, సో ఇది తెలుగులో కూడా ఉంది. డేటింగ్, రైట్, కొత్త ఫినామినా అయిపోయింది, సో డేటింగ్ అనే సబ్జెక్ట్. క్రెడిట్ కార్డ్స్ ఏ విధంగా మనం జుడిషియస్గా జాగ్రత్తగా వాడుకోవాలా. ఈరోజు మన యవనస్తులు కానీ ఫ్యామిలీస్లో కానీ డెట్, అప్పులు చాలా ఒక పెద్ద ఊబి. చాలామంది దీంట్లో కట్టబడి ఉన్నారు. సో హౌ టు యూస్ క్రెడిట్ కార్డ్స్ వైజ్లీ. యాంగర్, కోపం అనేది, ఇది చాలా ఇంట్రెస్టింగ్. లిప్స్టిక్ ఆర్ ఆఫ్టర్ షేవ్, జెండర్ ఐడెంటిటీ అండ్ ఓరియంటేషన్. ఓకే, హౌ టు అండర్స్టాండ్ దిస్ వెరీ సెన్సిటివ్ అండ్ సమ్టైమ్స్ డిఫికల్ట్ టాపిక్. సింపుల్గా రాయబడింది, లిప్స్టిక్ ఆర్ ఆఫ్టర్ షేవ్. దెన్ అబార్షన్, డివోర్స్, అండ్ దెన్ ఇది హిందీలో క్రోధ్. సో ఇవి యవనస్తులకు కానీ ఎవరికి కానీ చిన్నగా షార్ట్గా ఒక్కొక్క బుక్లెట్ 15 రూపీస్లో అవైలబుల్ ఉంటున్నాయి. ఇంట్రెస్టింగ్ ఏంటంటే కొంతమంది లీడర్స్కి ఇది చాలా అవసరంగా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. వాస్తవానికి ప్రతి సంఘంలో లైబ్రరీస్ ఒక లైబ్రరీలో పెట్టి బాగుంటుంది. వాళ్ళు ఫ్రీగా పికప్, ఒక కరపత్రం లాగా చాలా బయట ఎలా ఇస్తాము, మన చర్చ్లోనే పెట్టుకుంటే కనుక ఫ్రీగా ఉంటుంది. సో మంచి చెప్పారు అది. సో ఈ మన ఐటీ కంపెనీస్లో కొన్ని ప్రేయర్ ఫెలోషిప్స్ ఉన్నాయి, వాళ్ళు ప్రతిసారి ఇవి తీసుకొని ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. నేను పోయిన సంవత్సరం మన VBSలో సీనియర్స్ క్లాస్ తీసుకున్నప్పుడు ఫస్ట్ టైం అనుకుంటా వాళ్ళకు ఒక ఆపర్చునిటీ ఇచ్చాను. యూ ఆస్క్ ఎనీ క్వశ్చన్ అని రాసి ఇవ్వండి అని అంటే, ఫస్ట్ రాసి వచ్చినటువంటి ప్రశ్న ఏంటంటే, 8వ తరగతి అమ్మాయి, నేను డిప్రెషన్లో ఉన్నాను, నాకు తట్టుకోలేకపోయాను. 13 years, 8 అంటే 13 years. యా, ప్లీజ్.
సో ఈ పుస్తకాన్ని నేను రాశాను. ఇది షెల్టర్స్ ఆన్ ద హైవే. ఇక్కడ ఏంటంటే దీని ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే హౌ టు ఓపెన్ అండ్ రన్ అ కౌన్సిలింగ్ సెంటర్. సో మా పరిచయం ఏంటంటే ఇతరులను బలపరచడం, వాళ్ళకి ఆ యొక్క దర్శనాన్ని పొందడానికి, ఇంకా దర్శనం ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలో మీరు కౌన్సిలింగ్ సెంటర్స్ మీ దగ్గర ఓపెన్ చేసుకోవచ్చు, ఎలా ఓపెన్ చేయాలా అని రన్ చేసే పుస్తకం ఇది. సో చర్చెస్ కానీ, ఇన్స్టిట్యూషన్స్ కానీ, మినిస్ట్రీస్ కానీ, మీరు కౌన్సిలింగ్ మినిస్ట్రీ స్టార్ట్ చేసుకోవాలనుకుంటే ఈ బుక్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మా యొక్క ఫ్యాకల్టీ మెంబర్ డాక్టర్ యాంథనీ డేవిడ్ గారు ఈ చక్కటి బుక్ రాశారు, చాయిసెస్ ఫర్ లైఫ్ అనేసి. అండ్ ఇక్కడ 3 అంశాలు: చాయిస్ ఫర్ యువర్ సేవియర్, చాయిస్ ఫర్ యువర్ కెరియర్ అండ్ చాయిస్ ఫర్ యువర్ లైఫ్ లైఫ్ పార్ట్నర్ అనేసి 3 అంశాలు యవనస్తులకు ప్రత్యేకంగా ఒక ఫార్మేటివ్ ఇయర్స్లో ఏ విధంగా మీరు వీటిని గుర్తించవచ్చు అనేసి రాశారు. వండర్ఫుల్. ఇది ఇంకొక పుస్తకం నేను రాశాను. సాధారణంగా మా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్లో అందరూ ఏం అడుగుతుంటారంటే, మీరు మంచి క్రిస్టియన్ కౌన్సిలింగ్ కోర్స్ ఆఫర్ చేస్తున్నారు, మరి క్రిస్టియన్ కౌన్సిలింగ్ అయితే క్రిస్టియన్స్కి చాలా యూస్ఫుల్ ఉంటుంది, కానీ మరి క్రిస్టియన్ కౌన్సిలింగ్ నాన్ క్రిస్టియన్స్కి ఎలా ఆఫర్ చేయాలి, మరి వాళ్ళకి ఏ విధంగా బాధ కలిగించకుండా, అఫెండ్ కాకుండా మేము క్రిస్టియన్ కౌన్సిలింగ్ నాన్ క్రిస్టియన్స్కి ఎలా ఇవ్వాలంటే ప్రశ్నకు ఆన్సర్ కొరకు ప్రత్యేకంగా ఈ బుక్ రాశాను. ఇట్ ఈస్ కాల్డ్ కౌన్సిలింగ్ విదౌట్ అఫెన్స్. రైట్? యేసు ప్రభు ఎంతో మందిని యూదులు కాకపోయినా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చాడు. మరి ఎలా ఇచ్చాడు, మనం ఆ మోడల్ ఎలా ఫాలో కావచ్చు అనేసి ఈ బుక్ రాయబడింది. ఇంకొక మా బృందంలో ఉన్నటువంటి చాలా మంచి విశ్వాసి, మంచి కౌన్సిలర్, ట్రైనర్ జేకబ్ నైనన్ గారు ఈ చక్కటి పుస్తకం రాశారు, హౌ టు అండర్స్టాండ్ బైబుల్ అండ్ హౌ టు మేక్ షూర్ దట్ ఈ కాలంలో ఏం జరుగుతుంది, ప్రామిస్ అంటారు, అది క్లెయిమ్ చేస్తారు కదా. సో అది ఏంటి, ప్రామిస్ మనకి ఇవ్వబడిందా లేకుంటే ఆ పరిస్థితుల్లో ఇవ్వబడిందా, మరి బైబిల్ని ఏ విధంగా ఇంటర్ప్రిట్ చేయాలా, మరి తప్పుడు పోకూడదు అనేసి మంచి చక్కటి బుక్ రాశారు. ఇది ఇంకొక చక్కటి బుక్, చాలా పాపులర్ అయింది బుక్, బిఫోర్ యూ ట్రై ద నాట్ అనేసి, ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్. ఓకే. నేను ఎలాంటి అమ్మాయిని ఎలాంటి అబ్బాయిని సెలెక్ట్ చేసుకోవచ్చు, ఏ విధంగా దేవుని చిత్తము నేను గుర్తించవచ్చు అనే ఈ టాపిక్ మా యొక్క ఫ్యాకల్టీ మెంబర్, టీమ్ మెంబర్ పీటర్ విగ్ గారు రాశారు. ఇది చాలా చక్కటి బుక్, చాలామంది అప్రిషియేట్ చేశారు. మరి యవనస్తులు ప్రత్యేకంగా లాభకరంగా ఉంటుంది. అదే టాపిక్ మీద ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్లో ఇది ఒక వర్క్ బుక్. సో ఇవాళ రేపు చాలా యవనస్తులు బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ అంటారు. సో వాళ్ళు కనుక మరి దేవుని నడిపింపు ఎలా గుర్తించాలా అంటే కనుక ఈ చక్కటి వర్క్ బుక్, డిఫరెంట్ లెసన్స్ ఉన్నాయి 10 లైఫ్ ఏరియాస్లో. అవి మనం ఫిలప్ చేసుకొని వాళ్ళు డిస్కస్ చేసుకోవచ్చు, లేకుంటే ఇది ఫిలప్ చేసి ఇక్కడికి వచ్చి కూడా కౌన్సిలింగ్ తీసుకోవచ్చు. అంటే ఇలాంటి బుక్ గ్రూప్స్ లో కూడా స్టడీ చేసుకోవచ్చు. ఒక మినిస్ట్రీ వాళ్ళు చక్కగా గ్రూప్స్ ని తయారు చేసి ఇదే ఫాలో అవుతారు. ప్రతి ఇయర్ 3-4 గ్రూప్స్ వాళ్ళు కండక్ట్ చేస్తారు. వెరీ నైస్. సో ప్రిపేర్ బిఫోర్ యూ ప్రామిస్ అనే చక్కటి వర్క్ బుక్. ఇది పెళ్లి కాని వాళ్ళకి ఇన్ ప్రిపరేషన్ ఫర్ మ్యారేజ్. అదేవిధంగా పెళ్ళైన కపుల్స్కి ఇన్ గుడ్ టైమ్స్ అండ్ బ్యాడ్ అనేది ఈ బుక్. దోస్ హు ఆర్ ఆల్రెడీ మ్యారీడ్ 5 to 10 years, అది కూడా వర్క్ బుక్ లాగానే ఉంటుంది. హస్బెండ్ ఫిలప్ చేయొచ్చు, భార్య ఫిలప్ చేయొచ్చు, వాళ్ళకై వాళ్ళు డిస్కస్ చేసుకోవచ్చు ఏరియాస్ ఎక్కడ ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనేసి గుర్తించి వాళ్ళు కూడా చేసుకోవచ్చు. సో ఇట్స్ ఎ సెల్ఫ్ హెల్ప్ వర్క్ బుక్. ఓకే. అండ్ ఈ ట్రైనింగ్ కోర్స్ మెటీరియల్ ఇది ఇంట్రడక్షన్ టు బిబ్లికల్ కౌన్సిలింగ్ అనేది ఫస్ట్ మేము ఇంగ్లీష్లో ప్రొడ్యూస్ చేసాము. ఇది తెలుగులో, హిందీలో కూడా తర్జుమా చేసాము. సో ఇది చాలా పాపులర్ అవుతుంది ఇప్పుడు. ప్రతిసారి మాకు ప్రతి వీక్ 2 batches జరుగుతూ ఉన్నాయి. ఒకటేమో బేసిక్ కోర్స్, ఇంకొకటి అడ్వాన్స్ కోర్స్. ఓకే. సో దిస్ ఇస్ ఎ బేసిక్ కోర్స్. 12 lessons ఉంటాయి. వారానికి 2 lessons కండక్ట్ చేస్తారు. సో 6 weeksలో 6 వారాల్లో ఈ చక్కటి కోర్స్ ఇంట్రడక్షన్ టు బిబ్లికల్ కౌన్సిలింగ్ అనేది మనము కంప్లీట్ చేసుకోవచ్చు. ఇది తెలుగులో,
ఇంగ్లీష్, హిందీలో ఇంగ్లీష్ అండ్ ఇంగ్లీష్ మూడిట్లో ఉంటాయి. నైస్. ఇవి కూడా మీ చర్చెస్లో Yeah. వాళ్ళకై వాళ్ళు తీసుకొని చేసుకుంటున్నారు. ఓకే. అడ్వాన్స్ కోర్స్ ఉంది మనకు, అది బేసిక్, ఇంతకుముందు చూపింది అంటే బేసిక్. ఇవి చర్చెస్ లో వాళ్ళకి వాళ్ళు చదువుతున్నారు అంటే గ్రూప్స్ లో చదువుతా ఉన్నారు అంటే వాళ్ళకు ట్రైనర్స్ ఎవరు అవసరం లేదా? లేలే, మా దగ్గర చేసి వాళ్ళు Okay. కొంచెం ఓరియంటేషన్ తీసుకొని వాళ్ళు మళ్ళీ లీడర్స్ లాగా Okay. చేస్తున్నారు. ఎవరైనా చర్చ్ వాళ్ళు మాకు కావాలి ఈ కోర్సులు అంటే మీరు ఎలాంటి సహాయం చేస్తారు? వీ కెన్ ట్రైన్ ద గ్రూప్ లీడర్స్, ట్రైనింగ్ ద ట్రైనర్స్ ప్రోగ్రామ్ ఉంది మాకు. ఓకే. వి ట్రైన్ ఫ్యాకల్టీ. సో ఆ పర్టికులర్ గ్రూప్ లీడర్స్ ఈ కోర్స్ అటెండ్ అవుతే కనుక దే ఆర్ ప్రిపేర్డ్. సో ఇవి ఆర్ దోస్ ఇన్ పర్సన్ ఆర్ ఆన్లైన్? ఇన్ పర్సన్ చాలా తక్కువైపోయాయి ఆఫ్టర్ కోవిడ్. ఆల్మోస్ట్ ఆల్ ఆర్ ఆన్లైన్ నౌ. ఓకే. ఓకే. యా. సో ఇది అడ్వాన్స్ కోర్సు, అది 12 లెసన్స్, ఇదేమో 32 లెసన్స్. సో అది చేశాక, బేసిక్ కోర్స్ చేశాక ఇది అడ్వాన్స్ కోర్స్ చేయడం మంచిగా ఉంటుంది. సో ఇట్స్ అవైలబుల్ 4 వాల్యూమ్స్. ఒక్కొక్క లెసన్లో సుమారు 8 లెసన్స్ ఉన్నాయి ఒక్కొక్క మాన్యువల్లో. టోటల్ 32 లెసన్స్. ఇది మీరన్న సెకండ్ లెవెల్. ఇది అడ్వాన్స్ లెవెల్, అడ్వాన్స్ బిబ్లికల్ కౌన్సిలింగ్ అంటాం. ఓకే. అది ఇంట్రడక్షన్ టు బిబ్లికల్ కౌన్సిలింగ్. ఓకే. ఇది అడ్వాన్స్. ఇది తెలుగులో కూడా ఉంది, ఇది ఇంగ్లీష్, తెలుగులో కూడా ఉంది. ఇవి ఓకే. తెలుగు 32 లెసన్స్. సో ఈ విధంగా మేము ఈ సంవత్సరము సుమారుగా ట్రైనింగ్ మాత్రము ఒక 1300 పీపుల్ని ట్రైన్ చేశాం. 25-26. ఇంకా సెమినార్స్లో నియర్లీ 6000 పీపుల్ని వీ హ్యావ్ రీచ్డ్. ఇప్పుడు ఈ బుక్స్ అంటే ఇప్పుడు 2 రకాల మెటీరియల్ నాకు కనబడతా ఉన్నాయి. ఒకటేమో పర్సనల్ సెల్ఫ్ హెల్ప్ కోసము ఉన్న పుస్తకాలు, కొన్ని ట్రైనింగ్ మెటీరియల్ లాగా ఉంది. ఇవి అన్ని ప్యాక్ లాగా కంప్లీట్ సెట్ లాగా తీసుకోవడానికి ఏమైనా ఛాన్స్ ఉంది? ఎస్, అన్ని సెట్స్ లాగా తీసుకోవచ్చు. ఎవరైనా ఒక చర్చ్ కానీ వాళ్ళకి కావాలంటే వి జస్ట్ గివ్ ఇట్ యాస్ అ సెట్, నో ప్రాబ్లం. ఓకే. వండర్ఫుల్. చాలా సంతోషం ఉన్న ఈ పుస్తకాలను చూస్తూ ఉంటే చాలా సంతోషం వేస్తూ ఉంది. కారణం ఏంటంటే చాలామందికి వాళ్ళకున్న సమస్యలను బట్టి ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియని పరిస్థితి. ఇది పాస్టర్లు గుర్తించాల్సినటువంటి చాలా పెద్ద నీడ్ ఇన్ ద చర్చ్. ఫ్యూచర్లో ఏం చేయబోతా ఉన్నారు? ఫ్యూచర్లో ఒకటేమో వేరే లాంగ్వేజెస్లో, ఇది తమిళ్లో కూడా చేయడానికి, ఇది తెలుగులో ఉంది కదా, తమిళ్లో కూడా చేయడానికి చూస్తున్నాం. సో ఆ విధంగా లాంగ్వేజెస్ ఇంక్రీజ్ చేయడం. ఇంకొకటి, ఇప్పుడు ఇది ఈ విధంగా ఈ పరిచయం గుర్తించాక మాకు కోర్స్ డిజైనింగ్ కేపబిలిటీ ఉందనేసి మాకు ఈ అవసరం ఉంది, మాకు ఒక కోర్స్ డెవలప్ చేస్తారా అనేసి ఆ విధంగా కూడా వస్తున్నారు. సో ఒక మంచి పెద్ద లేడీస్ కాలేజ్ ఇన్ మదురై వాళ్ళు వచ్చి మాకు చేయమంటే ఒకటి చేశాం మేము. కల్టివేటింగ్ ఎమోషనల్ వెల్బీయింగ్ అది చేసాం. సో సూయిసైడ్స్ కానీ డిప్రెషన్ కానీ అవన్నీ అవాయిడ్ చేయడానికి ఆ కోర్స్ చేసాం. సో అలాంటి కోర్సెస్ డెవలప్ చేయడానికి వీఆర్ రెడీ. మూడోది, ఈ బుక్లెట్స్ ఉన్నాయి కదా, ఒక 15 టాపిక్స్. సో మనం ఈ విధంగా టైం వెళ్తూ ఉండగా కొత్త కొత్త ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో వీ వర్కింగ్ ఆన్ ఎ డిజిటల్ అడిక్షన్ బుక్లెట్. అట్లా వాట్ ఎవర్ ఇస్ లిప్స్టిక్ అండ్ ఆర్ ఆఫ్టర్ షేవ్ అన్నాం కదా, దట్ వాజ్ అగైన్ అ న్యూ టాపిక్. కరెక్ట్. సో ఏ కొత్త కొత్త నీడ్స్ వస్తున్నాయో అవి గుర్తించి అలాంటి రిసోర్సెస్ డెవలప్ చేయడం. వండర్ఫుల్. ఇదంతా చూస్తూ ఉంటే ఎవరికైనా అనుమానం వస్తుంది, మీరు ఫుల్లీ ఫండెడ్ ఆర్గనైజేషన్ ఏమో అని అనుమానం వస్తుంది. దాని గురించి కూడా ఒక మాట చెప్పండి. దేవుని దయ వల్ల, దేవుని కృప వల్ల ఇది 95-96% ఇండిజినస్లీ సపోర్టెడ్ మినిస్ట్రీ. మాకు FCRA ఉంది కానీ మేము దాన్ని ప్రమోట్ కూడా చేయము, ఎవరు చెప్పుకోము. అది ఎందుకు తీసుకున్నామంటే అప్పుడప్పుడు కొంతమంది ఫ్రెండ్స్ ఏదో మాకు $50 $100 మేము పంపిస్తామంటే తీసుకోలేము. కాబట్టి FCRA ఉంటేనే తీసుకోవచ్చు అనేసి చేసాము. సో
I know. 95% to 90, more than 95% is సెల్ఫ్ సపోర్టెడ్ ఇన్ రిలయంట్. Yeah. అందుకనే కోవిడ్ వచ్చాక కూడా మాకు ఏం ప్రాబ్లం లేదు, ఏం అఫెక్ట్ కాలేదు. Correct. సో ఇట్స్ ప్యూర్లీ 95%, 96% ఇండిజినస్ సపోర్టెడ్ మినిస్ట్రీ. Yeah. వాస్తవానికి ఇలాంటి పరిచర్యలను పోషించాల్సిన బాధ్యత సంఘానిది. సంఘాలు ముందుకొచ్చి ఈ సపోర్ట్ చేస్తే చాలా బాగుంటుంది. అలాగే ఈ పరిచర్య నుంచి మీ సంఘం కూడా సహాయం పొందవచ్చు. ఇదేదో ఫ్రీగా చేసేటువంటిది కాదు, మీరు ఫ్రీగా సపోర్ట్ చేయడం కాదు, లేక ఇక్కడ పరిచర్య ఫ్రీగా జరిగేటువంటిది కాదు. సో ఆలోచించండి, పాస్టర్లు, చూస్తూ ఉన్నటువంటి సంఘ నాయకులు, సంఘంలో ఉన్నటువంటి ఈ భయంకరమైనటువంటి అవసరత, దీన్ని మనం అడ్రస్ చేయాల్సిన అవసరత చాలా ఉంది. ఫైనల్గా వాట్ మెసేజ్ డూ యూ వాంట్ టు గివ్ టు ఇండివిజువల్స్ అండ్ ఆల్సో చర్చెస్? వ్యక్తిగతంగా కుటుంబంలోకి చూస్తే కనుక ప్రత్యేకంగా తల్లిదండ్రులకు నేను సబ్మిట్ చేసేది ఏంటంటే, పిల్లల్ని చాలా జాగ్రత్తగా, ప్రేమపూర్వకంగా, మరి కోపగించుకోకుండా, ఖండించకుండా, ప్రెషర్ పెట్టకుండా వాళ్ళని చక్కగా దేవుని మార్గంలో నడిపించాలనేసి ఆశ. ఎందుకంటే ప్రాబ్లమ్స్, పర్సనల్ ప్రాబ్లమ్స్, కౌన్సిలింగ్ ప్రాబ్లమ్స్ అంతా వచ్చేవి అక్కడ. రెండోదేమో, దయచేసి డబ్బు వెనక పడకుండా, డబ్బుని ఆధారం చేసుకొని డెసిషన్స్ తీసుకోకుండా, పెళ్ళే కానీ చదువులే కానీ ఎక్కడ నాకు ఎక్కువ డబ్బు వస్తుంది అలాంటి డెసిషన్స్ చేసుకోకుండా ప్రాబ్లమ్స్లో పడకండి అనేసి నా యొక్క మనవి. మూడవది, మరి చర్చెస్కి కనుక మరి వాళ్ళతో మనవి చేయాల్సి ఏంటంటే, దయచేసి ఈ పరిచర్య మీ యొక్క మెంబర్స్కి చాలా అవసరము. ఇదొక పాస్టరల్ మినిస్ట్రీ. మీరు వ్యక్తిగతంగా పాస్టర్స్ లాగా చేయలేకపోతే, చేయగలిగినా కానీ మంచి మోడల్ ఏంటంటే ఎఫిషియన్స్ 4వ అధ్యాయం ప్రకారం ఏంటంటే, మీరు మంచి పరిపక్వత చెందినటువంటి బిలీవర్స్, మంచి మెచ్యూర్ బిలీవర్స్ని ట్రైన్ చేసి మీ యొక్క కౌన్సిలింగ్ మినిస్ట్రీని కొనసాగించాలా, మేము ప్రతి చర్చిలో ఉండాలా అనేసి నా యొక్క మనవి. మా కొరకు ప్రార్థన చేయండి. మరి ట్రైనింగ్ కొరకు మా ట్రైనింగ్ కోర్సెస్లో మీ క్యాండిడేట్స్ని పంపించండి. మరి దేవుని రాజ్యాన్ని మనందరం కలిసి కట్టుదాం. వండర్ఫుల్, వండర్ఫుల్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ యువర్ టైం. థ్యాంక్ యూ. మీరు చాలా సమయం తీసుకొని ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసినందుకు చాలా ధన్యవాదాలు. ఫ్రెండ్స్, మొదటి స్త్రీ మోసగింపబడింది పర్సనల్ కౌన్సిలింగ్ ద్వారా. సాతాను చాలా వ్యక్తిగతంగా కౌన్సిల్ చేశాడు అవ్వని. అవ్వ వెళ్ళి అయ్యని కౌన్సిల్ చేసింది ఆదాముని, అది కూడా పర్సనల్ కౌన్సిలింగ్ ద్వారానే. సో ఈ వ్యక్తిగత పరిచర్య అనేది ఎంత భయంకరమైంది అనేది కూడా మనం, అంటే ఎంత అవసరమైంది, అలాగే ఒక వ్యక్తిని ఎంతగా మిస్లీడ్ చేయగలదు అనేటువంటి విషయం మనం బైబిల్ మొదటి అధ్యాయంలోనే చెప్తా ఉంది. కాబట్టి మన విశ్వాస జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో కట్టడం అనేది ఏదో గుంపులో గోవింద కార్యక్రమాలతో జరిగేది కాదు. దయచేసి ఈ అవసరతను గుర్తెరుగుదాం. వ్యక్తుల యొక్క వ్యక్తిగత అవసరతలను అడ్రస్ చేసేటువంటి పరిచర్యలను ఎంకరేజ్ చేద్దాం. మన సంఘాల్లో అలాంటి అవకాశాలు కలిగిద్దాం. ట్రైనింగ్, ఆ విధంగా కౌన్సిలింగ్ సెంటర్లు, లైబ్రరీలు, ఇవి చేయడం చాలా చాలా అవసరం. అందుని బట్టి ఐ టేక్ దిస్ యాజ్ అ గ్రేట్ ప్రివిలేజ్. వన్స్ అగైన్ కమింగ్ బ్యాక్ టు పర్సన్ టు పర్సన్ మినిస్ట్రీలో వాళ్ళ పరిచర్యను గురించి శాంసన్ గారు చాలా వివరంగా చెప్పారు. కాబట్టి ఇఫ్ యూ వాంట్ టు కాంటాక్ట్ బుక్స్ కోసం కానీ, ట్రైనింగ్స్ కోసం కానీ మీరు కాంటాక్ట్ కావాలి అని అంటే, అన్న మీ వెబ్సైట్ చెప్తారా? వెబ్సైట్ www.persontoperson.org. PERSONTOPERSON.org. యా. సో ఆ వెబ్సైట్ యూఆర్ఎల్, కాంటాక్ట్ నంబర్ అన్నీ మీకు స్క్రీన్ పైన కనబడతా ఉన్నాయి. ప్లీజ్ కాంటాక్ట్. దయచేసి
నిస్సహాయ స్థితిలో ఎవరు కూడా ఆ, దేవునికి దూరం అవ్వద్దు, జీవితం పైన ఆశ వదులుకోవద్దు. సహాయం అవైలబుల్గా ఉంది. దేవుని వాక్యం ద్వారా ట్రైన్ అయినటువంటి వాళ్ళు మన మధ్యలోనే ఉన్నారు. ఆ, మీరు నిరాశ చెందాల్సిన అవసరం లేదు. రండి, శాంసన్ గాంధీ గారు ప్రార్థన చేసిన తర్వాత మనం ముగిద్దాం. చిన్న ప్రార్థన చేయండి. పరలోకమందున మా తండ్రి, మీ పాదములకు స్తోత్రం ప్రభా. మా అందరికీ ఈ చక్కటి ఉమ్, తరుణము, సమయము ప్రభా మాకు దయచేసి ఈ కౌన్సిలింగ్ పరిచర్య మీ యొక్క హృదయానికి ఉమ్, ఎంత దగ్గరగా ఉందో మేము గమనించుంటున్నాం తండ్రి. మీ యొక్క పేరే వండర్ఫుల్ కౌన్సిలర్ లాగా yes. అని మేము గుర్తించాము. కాబట్టి ప్రభా, మరి మా పరిచర్యలో వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరిని మరి ఆదుకొని వారికి ఉన్నటువంటి సమస్యలను ఉమ్, ప్రభువులో దేవుని యొక్క వాక్యం ద్వారా, పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా ఉమ్, మేము వాటిని ప్రభా మరి ఎదుర్కొని మరి చక్కటి సమృద్ధి జీవితం జీవించడానికి కృపను దయచేయమని వేడుకొంచుంటున్నాము. మరి ఈ పరిచర్య కొనసాగడానికి మీ కౌన్సిలర్స్ని తరబీదు వాళ్ళకి దయచేసి చర్చెస్లో మరి వాళ్ళని ఆ, ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి వ్యక్తిగతమైనటువంటి ఆ, పరామర్శ పరిచర్య ఉండుటకు ప్రభా మీరే దీనిని ప్రభా మరి ప్రొవైడ్ చేయమని మరి వేడుకుంటున్నాము. మరి ప్రత్యేకంగా ప్రభా మరి ఈ యొక్క పరిచర్యను మీ దగ్గరికి తీసుకురావడానికి సహాయపడినటువంటి బ్రదర్ జాన్ క్రిస్టఫర్, తన మినిస్ట్రీ ప్రభా వీటిని గొప్పగా దీవించమని వేడుకొంచుంటున్నాము. ఈ కొద్ది విన్నపములు యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. చూశారు కదా, ప్రాముఖ్యమైనటువంటి ఈ పరిచర్య, కౌన్సిలింగ్ పరిచర్య, వ్యక్తిగతంగా వ్యక్తుల జీవితాలను కట్టేటువంటి పరిచర్య. అందుకోసం ప్లీజ్ కాంటాక్ట్ ఈ నంబర్ పైన కానీ లేక పర్సన్ టు పర్సన్ యొక్క వెబ్సైట్ పైన కానీ మీరు కాంటాక్ట్ చేయవచ్చు. ఈ బుక్స్ కోసం యూ కెన్ కాంటాక్ట్ ఆన్ 834-1234-871 834-1234-871, or you can even contact on www.persontoperson.org www.persontoperson.org. Yeah, థ్యాంక్ యూ సో మచ్ డియర్ ఫ్రెండ్స్. వచ్చే వారం మళ్ళొక ఎపిసోడ్లో ఇంకా యవనస్తులను కలుసుకోబోతా ఉన్నాం. వాళ్ళ యొక్క పుస్తకాలు ఎలా చదువుతారో ఆ విషయాలు తెలుసుకోబోతా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. శాంసన్ గాంధీ గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు. అద్భుతమైనటువంటి పరిచర్య. మీ సంఘాల్లో మీరు ఈ పుస్తకాలను లైబ్రరీస్గా ఉపయోగించుకోవచ్చు. అలాగే వ్యక్తిగత జీవితంలో కూడా ప్లీజ్ హ్యావ్ దీస్ బుక్స్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గుడ్ నైట్.